to 1TV News. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విశ్వాస పరీక్షలో ఓడిన ప్రధాని, ఫ్రాన్స్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం. జిమ్ కరోల్ పరువు నష్టం కేసు, ట్రంప్ కు ఎదురు దెబ్బ. ప్రతిపక్షంగా గుర్తించే అధికారం నాకు లేదు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆత్మనిర్భర్ లక్ష్య సాధనలో ఉక్కుదే కీలక పాత్ర, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం అవ్వాలి, గల్ఫ్ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. కాలమిస్ట్ ఈ జిమ్ కరోల్ వేసిన పరువు నష్టం కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ $8.33 కోట్ల చెల్లించాలంటూ సివిల్ జ్యూరీ ఇచ్చిన తీర్పును న్యూయార్క్ లోని ఫెడరల్ అపీల్స్ కోర్టు సమర్థించింది. ట్రంప్ చేసిన అపీల్స్ ను తోసిపుచ్చింది. జ్యూరీ పేర్కొన్న పరిహారం సహేతుకంగానే ఉందని సోమవారం రూలింగ్ వెలువరించింది. అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపిందని, పరిహారం చెల్లించవలసిన అవసరం లేదంటూ ట్రంప్ చేసిన వాదనను తిరస్కరించింది. 1996లో మన్ హటన్ డిపార్ట్మెంట్ స్టోర్ లో జిమ్ కరోల్ పై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై కోర్టు ఆయనకు $5 మిలియన్ జరిమానా విధించింది. గత డిసెంబర్ లో అపీల్స్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది కూడా. అయితే సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పదే జిమ్ కరోల్ లక్ష్యంగా ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై ఆమె పరువు నష్టం కేసు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం $733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన 6వ ISA స్టీల్ కాన్క్లేవ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పల్ స్టీల్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమకు అవసరమైన అనుమతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. త్వరలోనే శంకుస్థాపన జరగనుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం లేవా అని వైసీపీ అధినేత జగన్ ని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం స్పీకర్ కు ఉందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దేవాలయం వంటి అసెంబ్లీలో నేను పూజారి వంటి వాడిని, నాకు అధికారం లేదు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదాకు ఆ సంఖ్య సరిపోదు. అసెంబ్లీ ఏర్పడి 15 నెలలుగా వస్తుంది. జగన్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. రోజు ప్రెస్ లో మాట్లాడుతున్నట్టే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారనే ప్రజలు ఓట్లేసి ఆ 11 మందిని ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సరి చేసుకుంటుందని అయ్యన్న స్పష్టం చేశారు. గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ వీకెండ్ దుబాయ్ 2025లో భాగంగా UAEలో నిర్వహించిన సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డు ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఏడాదిన్నరలో రాష్ట్రం లైఫ్ సైన్సెస్, ఈవీ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, AI, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాలలో 3.28 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఎనీ లిల్లీ లాంటి అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు తెలంగాణను తమ గమ్యస్థానంగా మార్చుకున్నాయని చెప్పారు. ఇప్పటికే UAE ఇన్వెస్టర్లు 2000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టారని, ఇది తెలంగాణ, దుబాయ్ మధ్య రోజు రోజుకి బలపడుతున్న వాణిజ్య సంబంధాలకు చిహ్నంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రాన్స్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో ఓడిపోయారు.
ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. 364, 194 ఓట్ల తేడాతో ప్రధాని ఫ్రాంకోయిస్ పరాజయం చవిచూశారు. దీంతో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ ఇబ్బందుల్లో పడ్డారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే విషయంలో ఆయన మళ్లీ బిజీ కావాల్సి వస్తోంది. 2 నెలల్లోనే 5వ కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రధాని బేరవ్ ఇవాళ తన రాజీనామాను సమర్పించనున్నారు. మాక్రాన్ కార్యాలయం ఆ రాజీనామాను ఆమోదించనున్నది. త్వరలోనే కొత్త ప్రధాని ప్రకటన ఉంటుందని అధ్యక్ష కార్యాలయం పేర్కొన్నది. అయితే ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రకారం కొత్త ప్రధానిని ఎంపిక చేసేందుకు తాత్కాలిక ప్రధానిగా బేరవ్ కొనసాగే అవకాశాలున్నాయి. గత 2 ఏళ్లలో 2 సార్లు తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. ఫ్రాన్స్ పార్లమెంటులో ప్రధాని విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రధాని నియామకం మాక్రాన్ కు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం ఆయన వద్ద ఇప్పుడు 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కొత్త ప్రధానిని నియమించడం లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడమే మాక్రాన్ ముందున్న లక్ష్యం. గత 2 ఏళ్ల నుంచి సమస్యలు వస్తున్నా ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం దేశాధ్యక్షుడు మొగ్గు చూపలేదు. ఒకవేళ ఈసారి ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వాన్ని రద్దు చేసిన 29 నుంచి 49 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి ప్రధాని వ్యక్తిని అధ్యక్షుడు నియమిస్తారు. గ్రూప్ 1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మెయిన్స్ పరీక్షల రివాల్యుయేషన్ కు ఆదేశించింది. ఒకవేళ రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు చుక్కెదురైనట్లయింది. గ్రూప్ 1 వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు, అలాగే ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయాలంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఖమ్మం ఏసీపీ రమణామూర్తి తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న చల్లా వెంకటేశ్వర్లు, దేవానబోయిన మహేష్ లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తన సిబ్బందితో కొత్త బస్టాండ్ వెనుక వైపు గల ఎన్ఎస్టీ రోడ్డు నందు వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు బైక్ పై వెళుతూ పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా అనుమానంతో వారిని పట్టుకున్నారని, వారి వద్ద ఉన్న బ్యాగులు చెక్ చేయగా వారు దొంగలిచ్చిన బంగారు మరియు వెండి వస్తువులతో పాటు 3 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అంటే రాత్రి పూట దొంగతనాలు చేసిన ఈ కేసులు కాక మా రూరల్లో 2 కేసులు ఉన్నాయి. బోనకల్లో 2 కేసులు, కామపల్లి 1, వేల్సూరులో 1, ఏన్పూర్ 1, సత్తుపల్లి 1, కొత్తగూడెం 3 టౌన్లో 1 కేసు. మొత్తం 26 దొంగతనాలు చేసినారు. అయితే మన టౌన్లో 13 కేసుల్లోనూ మళ్ళీ రూరల్లో చూస్తుంటే మళ్ళీ ఇక్కడ ఖమ్మంలో ఒకటి అర్థమవుతుంది ఏంటంటే బంగారం తక్కువ పోయినా కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. గోల్డ్ పోయినా కూడా గోల్డ్ అంటున్నారు. గొడ్డులో పోతే 10 తులాలు అని చెప్తున్నారు. ఏమో మరి అదే లేకపోతే పోలీసు వాళ్ళు ఇస్తారు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? 10 తులాలు సగం ఇస్తారని చెప్పి ప్రచారం అయింది. అసలు ఒక దాంట్లో అయితే అసలు ఏమీ పోలేదు, బంగారమే పోలేదు. కానీ వాళ్ళు 10 తులాలు రాసినారు. అసలు మాకే ఆశ్చర్యం వస్తుంది. ఎట్లా మాకు అసలు మేము దాదాపు ఎంత ఇంట్రాక్షన్ చేసి చెప్పట్లేదు. ఏంటిది అసలు ఏంటి లాస్ట్కి చేస్తే అప్పుడు చెప్తున్నారు వేరే దొరికినాడు. ఫొటోస్ ఇమ్మంటే అప్పుడు ఫొటోస్ ఇస్తే అది కంప్లీట్ రోల్డ్ గోల్డ్. అది వాడే చెత్తలో కూడా వేసినాడు. ఇంకా నయం అదృష్టం కొద్ది ఆ చెత్తలో కూడా ఎవరు తీసుకోపోలేదు. అవి ఇంకా అక్కడే ఉంది. అవి తీస్తే తుప్పు పట్టిపోయింది. అట్లాంటి పరిస్థితి ఉంది. బాగా ఎగ్జాగరేషన్ ఎక్కువ ఉంది. వీళ్ళు కూడా మేము దొంగం పట్టుకుంటేనే ఇస్తాం, ఎంత చెప్పినా అంతే ఇస్తాం. కానీ ఈసారి కాబట్టి మేము కూడా సిపి గారు ఏమన్నారంటే ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి పెట్టాలి. ఈసారి నుంచి కంపల్సరీ దొంగతనం అయింది అంటే బిల్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పోయి ఒకటేసారి 10 తులాలు పోయినాయి, 20 తులాలు పోయినాయి అన్నీ. ఎక్కడ చూడు 20 తులాలు 30 తులాలు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు బయట స్టేట్స్ పోయినా అంటున్నారు, అటు ఊరికి పోతున్నారు, తీర్థయాత్ర పోతున్నారు. పక్కన వాళ్ళు ఎవరో దగ్గరికి ఇవ్వాలని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ప్లస్ అపార్ట్మెంట్లో కూడా మీరు చెప్పేది ఏంటంటే వాచ్మెన్స్ మన అపార్ట్మెంట్ ఉండేదే సేఫ్టీ కోసం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో దొంగతనాలు అవుతున్నాయి, అవి అవుతున్నాయి అని చెప్పి సేఫ్టీ కోసం అపార్ట్మెంట్ ఆ వాచ్మెన్ని పెట్టుకుంటాడు. వాచ్మెన్ వాడు ట్యాంక్ పనుకుంటున్నాడు. ఎందుకు మరి వాచ్మెన్ ఎందుకు పెట్టుకోవాలి మనం?
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు మరియు చేయుత పెన్షన్దారులకు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్ పెంచకపోవడం శోచనీయమన్నారు. సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. కేసీఆర్ గారు మరి కొత్త పెన్షన్లు ఇవ్వకుండా మరి తొక్కి పెట్టడం జరిగింది. అదే విధంగా మేము వస్తే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధుల వితంతుల పింఛని 2,000 నుంచి 4,000 చేస్తాం. అదే విధంగా మరి ఎవరైతే ఒక ఇంట్లో మరి 3 దివ్యాంగులు ఉండని 2 వృద్ధులు ఉండని ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు దొక్కి పెట్టడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే బీడీల మీద ఆధారపడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలు వారికి పిఎఫ్ కలిగి ఉండి పింఛన్ రాని వారందరికీ కూడా మేము పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ 20 నెలలు గడుస్తున్న ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ మరి ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు ఉపయోగపడే పెన్షన్ మీద ఆధారపడే వారికి మాత్రం పెన్షన్ పెరుగుతలేదు. కానీ ఇవాళ ఏదైతే మరి ఉన్నత వర్గాలకు చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మరి అధికార పార్టీ సీఎం గారు మరి రెడ్డి ఉన్నత వర్గాలకు సంబంధించిన నాయకుడు కాబట్టి ఉన్నత వర్గాలకు ఏదైతే రైతులకు ఉపయోగపడే పథకాలు, అదేవిధంగా భూస్వాములకు ఉపయోగపడే పథకాలు మాత్రమే ఇలా రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇతర పథకాలు అమలు చేస్తూ పేదలు ఏదైతే పెన్షన్ మీద జీవించేటువంటి పేదల పెన్షన్లు పెంచకుండా ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. గతంలోనే మందకృష్ణ మాది గారు దాదాపు 40 రోజుల నుండి ఈ పింఛన్దారుల కోసము అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గ స్థాయిలో కూడా మరి మీటింగ్ పెట్టి మరి ఏదైతే కొత్త పెన్షన్లు అమలు చేయాలని చెప్పి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడకుండా ఇప్పటికి కూడా అమలు చేయకుండా ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే స్థానిక ఎలక్షన్లో నువ్వుగిన మరి పింఛన్దారులు కింద పెంచకపోతే భవిష్యత్తులో మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఏదైతే నీ స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఇవాళ పెన్షన్దారులు కానీ మరి వృద్ధులు కానీ వితంతులు కానీ అందరూ కూడా సిద్ధమైనరు. గ్రామ పంచాయతీలో ఇవాళ నువ్వు మరి పెన్షన్లు పెంచకుండా ఏదైతే ప్రభుత్వం భయపడుతుందంటే ఇవాళ మందకృష్ణ మాది గారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం అయితే పోరాటం చేస్తుండో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇమాం మౌజానులకు గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలంటూ మైనార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 11 నెలల గౌరవ వేతనాలు రాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదులు, ప్రత్యేకంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు ఇమాం మౌజన్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా ఎన్నికల ముందు మైనార్టీలకు మసీద్ మెయింటెనెన్స్ నిమిత్తం ప్రతి నెల 5,000 రూపాయలు, షాదీ తోఫా 1,00,000 ఇలా ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. కానీ అమలు చేయలేదన్నారు. వైసీపీ స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి సహకారంతో కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ కి మెమరాండం అందించారు. 11 నెలలుగా బకాయి ఉన్న ఇమాములకు మౌజన్లకు బకాయి ఉన్న 11 నెలల గౌరవ వేతనం వెంటనే ఇమాములకు మౌజన్లకు 11 నెలలుగా కూటమి ప్రభుత్వం బకాయి ఉన్న గౌరవ వేతనం వెంటనే రాష్ట్రంలో ఉన్న గౌరవ వేతనాలు వెంటనే ఇమాములకు మౌజన్లకు 11 నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాలు వెంటనే ఇమాములకు మౌజన్లకు బకాయి ఉన్న 11 నెలల గౌరవ వేతనం వెంటనే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో గత ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన కాలనీవాసుల పరిస్థితి మూలిగి నక్క మీద తాటిపండు పడిన చందంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ బురదమయంగా మారడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాలనీ పూర్తిగా జలమయమైంది. గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో చాలా మంది పేదలు గత 4 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ అని చిన్న చూపో లేక
కాలనీ వాసులు మనుషులు కాదని అనుకుంటున్నారో తెలియదు కానీ కాలనీలో ఉండటం నరకంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము వెళ్ళగొస్తాము అని అంటాను. మోటార్ సైకిల్ వాడు కూడా మొన్న ఒకడు వచ్చాడు, వాడు పడిపోయాడు. ఆడికి ఇద్దరు వెళ్ళి లేపాము. అప్పుడు తర్వాత ఏదైనా సరే మాకు ఒక మోటార్ సైకిల్ రావడానికి కాదు, ఒక ఆటో రావడానికి కాదు, లేదా ఒక వ్యాన్ రావడానికి కూడా అన్ని రకాలు కూడా మాకు సదుపాయాలు లేవు. రోడ్లు లేపడం మీద కాలువలు లేవు, రోడ్లు లేవు. ఈ నిత్యావసర సరుకులు కొనుక్కోవడం కూడా మాకు ఎంతో కష్టంగా ఉంది. ఏదో కొనుక్కు తినాలన్నా పాములు, తేళ్లు, జెరులు, పురుగులు, రకరకాల పురుగులు కూడా సాయంకాలం అయ్యేసరికి ఇంట్లోకి గుమ్మాల్లోకి వచ్చి చెలగట్ట బాగుంటున్నాయి. కాలువలు లేవు, రోడ్లు కావాలి. అది తర్వాత ఏంటంటే కొలాయిలు లేవు, లైట్లు కూడా లైట్లు పోతే కరెంటు లేట్ అంటే మేమంటే మీ కాలనీ మా పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయలేదండి, మీ లైట్లు పోయేవలసి మా దగ్గర కష్టమాటు వచ్చి పడ్డదంటే రానేమండి. ఇప్పుడు ఇంట్లో చిన్న చంటి పిల్లడు ఉన్నాడు, ఆ పిల్లడిని అత్తమాటకి హాస్పిటల్ తీసుకెళ్ళడం రావడం అవి రానపోతాను. పిల్లలతో రానపోతాను. పిల్లల్ని ఇప్పుడు 10 రోజులు బట్టి స్కూల్కి పంపించలేపాను, స్కూల్ ఆపేసాము. మరి ఇలా రోడ్డు లేకపోతే ఇలా కాలువ లేకపోతే ఎలాగవుతుంది మాకు? మేము రానేమో చేయలేకపోతాను, వెళ్ళపోతాను. ట్యాంక్ 3 సంవత్సరాలు బట్టి 4 సంవత్సరాలు బట్టి ఉంది అక్కడ. ఆ కొలాయిలు వేసారు కానీ, ఆ జమ్మలు వేసారు కానీ అన్ని పోలేదు. ఏదో ఒకలాగా నీళ్ళు తీసుకుంటాను, తెచ్చుకుంటాను, తింటాను. మరి ఈ బాధ పడినాక మరి ఇంక ఖాళీ చేసేద్దాం అంటారు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంటారు. ముసలాళ్ళు అయిందని మేము ఇక్కడ ఇంటికి వచ్చి ఒక రోడ్డు కూడా వేయలేదు. మాకు మెయిన్ రోడ్ వేసినా చాలు సార్. పిల్లలు స్కూల్ కి ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా బయట బజారు గట్ట వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కొంచెం సౌకర్యం లేదు సార్. దయచేసి దయించి మాకు రోడ్లు వేయండి సార్. మెయిన్ రోడ్ అయినా చాలు. మాకు కాలనీలోనే నీరు సదుపాయం లేదు, మేము కాలువలు లేవు సార్. మరి బయటికి ట్యాంకీ కట్టి 4 సంవత్సరాలు అయింది, దాని నుంచి మాకు వాటర్ సప్లై. ముగించబోతు మరోసారి హెడ్లైన్. విశ్వాస పరీక్షలో ఓడిన ప్రధాని, ఫ్రాన్స్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం. కరోల్ పరువు నష్టం కేసు, ట్రంప్ కు ఎదురు దెబ్బ. ప్రతిపక్షంగా గుర్తించే అధికారం నాకు లేదు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆత్మనిర్భర్ లక్ష్య సాధనలో ఉక్కుదే కీలక పాత్ర, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం అవ్వాలి, గల్ఫ్ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.